పిఠాపురం పల్లెపల్లెలో బీసీ సింహ గర్జన శంఖారావు మొదలైంది. మంగళగిరిలో జరగనున్న చారిత్రక బీసీ సింహ గర్జన మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని పల్లెపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం బీసీవై పార్టీ కన్వీనర్ శ్రీరాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ సభ్యులు అత్తిలి రాజుల చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని బీసీ రైతులు, బీసీ యువకులను పెద్ద ఎత్తున కలుసుకున్న నాయకులు బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, మోసపూరిత రాజకీయాలపై అవగాహన కల్పించారు. బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో ఈ నెల 22వ తేదీన మంగళగిరిలో జరిగే బీసీ సింహ గర్జన మహాసభకు పల్లెల నుంచి వేలాదిగా తరలి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 60% అంటే 5 కోట్ల మంది ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీపీ మండల్ అంబేద్కర్ పూలేవారి నామకరణంతో ఈ యొక్క బీసీ సింహగర్జన భారీ ఎత్తున పెట్టడం జరిగిందండి. దీనికి బడుగు బలహీన వర్గాలు, బీసీ సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో విద్యా వైద్య రంగాల్లో, చట్టసభల్లో కానీ బీసీలు అనేది రాబోతుకి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారండి. ఎలక్షన్ టైంలో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, వాళ్ళతో సాకిరీ చేయించుకోవడం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఒక చీడ పురుగుల్లా చూడడం, వాళ్ళు ఓన్లీ ఒక ఓటు వేసే యంత్రాంగంలాగే చూసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికార ఫలాలు అందకుండా కొన్ని వర్గాలు వాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఏకమైతే వీళ్ళకి ఎక్కడ మనుగాడ ఉండదోమోనని వాళ్ళలో భయం అండి. అందువల్ల ఈ ప్రధాన పార్టీలు మా బీసీ సామాజిక వర్గాన్ని, మరీ ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకైతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ స్వతంత్రం రాలేదండి. ఒక విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వెనకబాటుతనం అంటూ చూపిస్తున్నారు. మేము ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, బీసీలకి ఇంకా